రాత్రికాల ప్రార్థన. మహాపరిశుద్ధుడవైన ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధమైనటువంటి నామమునకు కృతజ్ఞతలు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. గడిచినటువంటి కాలమంతయు కృపగలిగినటువంటి మీ రెక్కల నీడలో మీరు భద్రపరిచిన విధానమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దయగలిగిన వాడా, మా జీవితాలలో మీరు చేస్తున్నటువంటి మీ గొప్ప కార్యములన్నిటిని బట్టి, మీ ఉపకారములన్నిటిని బట్టి నిండు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. మా రాజులకు రారాజువైన ప్రియుడవైన పరలోకపు తండ్రి, శక్తివంతమైన మీ నామమునకు మహిమ కలుగునుగాక. మా రక్షకుడవైన ప్రభువా, నీకు స్తోత్రాలు. మా ప్రార్థనలు ఆలకించి మా మనవులు అంగీకరించండి. మా ఎడల మీ ఘనకార్యాలు మీరు జరిగించి మీ నామమునకు మహిమను తెచ్చుకోవలసిందిగా కృతజ్ఞతలు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో ప్రభువా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నిర్మల తుమ్మపూడి గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారిని, వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి, బలపరచండి, భద్రపరచండి. క్షేమ స్థితిని వారికి, వారి కుటుంబానికి దయచేస్తూ రమ్మని మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా ప్రియుడవైన దేవా, మా తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అదే విధముగా విజయలక్ష్మి గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారిని, వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి, బలపరచమని, భద్రపరచమని, క్షేమముతో నింపమని మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కుటుంబ జీవితాలలో ఘనమైన మీ కార్యాలు జరిగిస్తూ రండి. మీ గొప్ప కార్యాలు జరిగించమని వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. అదే విధముగా సక్కు గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారిని, వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి, బలపరచండి, భద్రపరచండి, క్షేమముతో నింపండి, కృపచేత నింపండి, సహాయము దయచేయండి. పద్మకుమారి గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారిని, వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. వారి కుమారుడు మారు మనస్సు పొందునట్లుగా, రక్షణలోనికి వచ్చినట్లుగా మీ కృప చూపించుమని, మీ సహాయము దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. తండ్రి, మీకు స్తోత్రాలు, వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. అదే విధముగా ఎస్పి చిన్నగారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారిని, వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి, బలపరచండి, భద్రపరచండి, క్షేమకరమైన స్థితిని అనుగ్రహించుమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారి జీవితంలో మీ బలమైన కార్యములను, మీ ఉన్నతమైన కార్యాలను, మీ శక్తి కలిగిన కార్యాలను మీరు జరిగిస్తూ రమ్మని వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. జీవాధిపతివైన దేవుడా, అదే విధముగా సహోదరులు నరసింహ గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారిని, వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. వారికి మంచి ఆరోగ్యము దయచేయండి, కృపలో భద్రపరచండి, తోడయుండి నడిపించండి. ప్రతి బలహీనత, ప్రతి బడలిక యేసు నామములో తొలగిపోవునుగాక. రామశెట్టి ఇన్నయ్య గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారిని, వారి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి, బలపరచమని,
భద్రపరచమని, క్షేమముతో నింపమని ప్రార్థిస్తున్నాను. సకల విధములైన బలహీనతల నుండి, బడలికల నుండి యేసు నామములో విడుదల కలుగునుగాక. ప్రభువా, రామలక్ష్మి సహోదరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. సంతానము లేక బాధపడుతున్నది. గర్భాన్ని తెరువు నాయనా, గర్భఫలము దయచేయండి అయ్యా. ప్రతి బలహీనత నుండి, ప్రతి బడలిక నుండి యేసు నామములో విడుదల కలుగునుగాక, క్షేమము కలుగునుగాక. అదే విధముగా కొండపర్తి రాజ్ కుమార్ గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారిని కనికరించండి. అప్పుల బాధ నుండి, అప్పుల సమస్య నుండి యేసయ్యా మీ నామములో విడుదల కలుగునుగాక నాయన, స్వస్థత కలుగునుగాక నాయన. అప్పుల భారము నుండి, అప్పుల బాధ నుండి విడుదల కలుగునుగాక. సుదర్శన్ కుమార్ గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారిని, వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించు, బలపరుచు, భద్రపరుచు, క్షేమకరమైన స్థితిని దయచేయుము. మీ శక్తి కలిగిన కార్యాలను మీరు జరిగిస్తూ రమ్మని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభువా. అదే విధముగా కురుగంటి బాబురావు గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారిని, వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. వారికి మంచి ఆరోగ్యము దయచేయండి. వారికున్న సమస్యలు, వారికున్న ఇబ్బందులు, వారికున్న ఒడిదొడుకులన్నిటి నుండి క్రీస్తు యేసు నామములో విడుదల శీఘ్రముగా కలుగునుగాక. అదేవిధముగా షేక్ మదీనా బేబీ గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారిని, వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. వారి యొక్క బిడ్డల భవిష్యత్తును దీవించి ఆశీర్వదించండి. వారి వివాహాలను దీవించి ఆశీర్వదించండి. అదే విధముగా కోటేశ్వరరావు గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారిని కనికరించండి, కృపచేత నింపండి. సమస్త బంధకాల నుండి, సమస్త అవరోధాల నుండి, సమస్త దుష్టుని కార్యములన్నిటి నుండి నజరేయుడైన యేసు క్రీస్తు నామములో విడుదల శీఘ్రముగా కలుగునుగాక, క్షేమము శీఘ్రముగా కలుగునుగాక, ఆరోగ్యము కలుగునుగాక, సమాధానము కలుగునుగాక. దీవించి ఆశీర్వదించుమని, బలపరుచుమని, భద్రపరుచుమని ప్రార్థనలన్నింటినీ ఆలకించినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మనలను, మన కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.